అల్లు అర్జున్ రాకుండా ఉండడానికి బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఎపిసోడ్లో పూర్తి స్థాయిలో పోలీసులు అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ఉదయం 6:30 చెంచల్గూడ జైలు నుంచి బ్యాక్ గేట్ నుంచి విడుదలైనటువంటి అల్లు అర్జున్ తన నివాసానికి బయలుదేరారు. 6 గంటల ప్రాంతంలోనే అల్లు అర్జున్కు సంబంధించినటువంటి వెహికల్స్ అన్నీ కూడా జైలుకి వెళ్ళాయి. కుటుంబ సభ్యులు అంతా కూడా ఎంతో ఎదురు చూసినటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. మరి కాసేపట్లోనే ఇక్కడ ఇంటికి చేరుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అటు కుటుంబ సభ్యులు అలాగే నిన్నటి నుంచి రాత్రే ఇంటికి చేరుకుంటారనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కానీ బెయిల్ పత్రాలు జైలుకి ఆలస్యంగా రావడం, అలాగే జైలు అధికారులు కూడా బెయిల్ పత్రాలను పరిశీలించాల్సి ఉంటుంది కాబట్టి వాటిని ఆ ప్రక్రియ కొంత ఆలస్యమైనటువంటి నేపథ్యంలో రాత్రి జైల్లోనే గడపాల్సి వచ్చినటువంటి పరిస్థితి అయితే చూసాం. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసాన్ని దగ్గర ఇప్పుడిప్పుడే కొంతమంది తన కుటుంబ సభ్యులు కావచ్చు, తన సన్నిహితులు ఇంటికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకోబోతున్నారు. అల్లు అర్జున్ నివాసానికి ఉన్నటువంటి 2 వైపులా కూడా బారికేడ్లను ఏర్పాటు చేశారు. రాత్రి పోలీసు అధికారులు చెప్పినట్టుగానే 7 గంటల ప్రాంతంలో జైలు నుంచి అల్లు అర్జున్ బయటికి వస్తారని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో అనుకున్న సమయానికంటే అరగంట ముందే జైలు అధికారులు అల్లు అర్జున్ని విడుదల చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసం దగ్గర కొంత కుటుంబ సభ్యులు తన కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూస్తున్నాం. అల్లు అర్జున్ నివాసానికి వచ్చేటువంటి రోడ్లలో ఏర్పాటు చేసినటువంటి బారికేడ్లలో ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. కేవలం కుటుంబ సభ్యులు కావచ్చు, అలాగే వారికి సన్నిహితులు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, ప్రస్తుతం మనం అప్డేట్ చూస్తున్నాం. గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అల్లు అర్జున్ వెళ్ళినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటి దగ్గర కొంత కుటుంబ సభ్యులు కొంత ఎదురు చూసినటువంటి పరిస్థితి అయితే అక్కడి నుంచి ఇంటికి చేరుకుంటారనేటువంటి సమాచారం అయితే తెలుస్తుంది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అల్లు అర్జున్ వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి ఇక్కడ నివాసానికి చేరుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కొద్దిసేపటి క్రితం వరకు నేరుగా చెంచల్గూడ జైలు నుంచి నేరుగా నివాసానికే చేరుకుంటారని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అల్లు అర్జున్ చేరుకున్నట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి నేరుగా మళ్ళీ నివాసానికి వస్తారనేటువంటి సమాచారం మన దగ్గర ఉంది. ప్రస్తుతం అయితే ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకుంటారా అనే ఆలోచనతో ఉన్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా ఇలాంటి సంఘటన జరుగుతుందని, అల్లు అర్జున్ జైలుకు వెళ్ళే పరిస్థితి వస్తుంది అనేటువంటి ఎవరు ఊహించలేని పరిస్థితి కాబట్టి నిన్న ఉదయం వరకు కూడా ఇలాంటి పరిస్థితిని ఊహించలేదు. దీంతో కుటుంబ సభ్యులంతా కూడా నిన్నటి నుంచి కొంత టెన్షన్ వాతావరణంలోనే ఉన్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం చెంచల్గూడ జైలు నుంచి విడుదలైనటువంటి అల్లు అర్జున్ కోసం కుటుంబ సభ్యులంతా కూడా ఎంతగానో ఆశగా ఎదురు చూసినటువంటి పరిస్థితి. అయితే కుటుంబ సభ్యులకు సంబంధించి బంధువులు ఇప్పుడిప్పుడే అల్లు అర్జున్ నివాసానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులంతా కూడా అల్లు అర్జున్ కోసం నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చెంచల్గూడ జైల్లో రాత్రి బెయిల్ పత్రాలకు సంబంధించినటువంటి ప్రక్రియ వీటన్నిటినీ కొంత ఆలస్యమైనటువంటి నేపథ్యంలో రాత్రి జైలు నుంచి బయటికి రావడానికి కొంత ఆలస్యమైనటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రస్తుతం జైలు నుంచి విడుదలయ్యారు. బ్యాక్ గేట్ నుంచి జైలు అధికారులు బ్యాక్ గేట్ నుంచి పంపించినటువంటి నేపథ్యం, అలాగే 7 తర్వాత జైలు నుంచి విడుదలవుతారని అనుకున్న నేపథ్యంలో అభిమానులు తాకిడి ఎక్కువ అవ్వక ముందస్తుగానే జైలు నుంచి విడుదల చేయాలనేటువంటి ఆలోచనతో జైలు అధికారులు కావచ్చు, అటు పోలీసులు సమన్వయంతో అల్లు అర్జున్ని 6:30 ప్రాంతంలోనే విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం నేరుగా ఇంటికి రావాల్సి ఉంటుంది. 6:30 చెంచల్గూడ జైలు నుంచి బయలుదేరిన మినిమం 20-25 నిమిషాల్లోనే అల్లు అర్జున్ తన నివాసానికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఉదయం ఎర్లీ మార్నింగే కాబట్టి పెద్దగా ట్రాఫిక్ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ప్రస్తుతం 7:05 అవుతుంది. ఇంతలో
గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అల్లు అర్జున్ వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి నేరుగా మళ్ళీ ఇంటికి చేరుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇంటి దగ్గర మాత్రం కుటుంబ సభ్యులు, బంధువులు వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ మరి కాసేపట్లోనే నివాసానికి కూడా చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ చారి. ఇది ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసం దగ్గర సిచ్యువేషన్. ఉదయం సరిగ్గా 6:45 చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. అయితే సెక్యూరిటీ రీజన్స్తో ఆయన్ను వెనక గేట్ నుంచి అధికారులు విడుదల చేశారు. వెనక గేట్ నుంచి ఆయన తన నివాసానికి బయలుదేరారు. అయితే ప్రస్తుతం పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, మీడియా కావచ్చు, అల్లు అర్జున్ కొన్ని క్షణాల్లో తన నివాసానికి చేరుకుంటారని ప్రస్తుతం అక్కడ ఉన్న సందర్భంలో ప్రస్తుతం అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు అన్న సమాచారం అయితే అందుతోంది. అక్కడి నుంచి తన నివాసానికి చేరుకుంటారన్న సమాచారం ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసం వద్ద పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. అలాగే ఆయన నివాసానికి ఆయన కుటుంబ సభ్యులు కూడా చేరుకుంటున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ప్రస్తుతం విడుదలైన తర్వాత అల్లు అర్జున్ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. వెనక గేట్ నుంచి ఇంటికి వెళ్ళిపోయారు అల్లు అర్జున్. రాత్రంతా బెయిల్ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఈ ఉదయం ఆయన విడుదలయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నిన్న మధ్యాహ్నం అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈరోజు ఉదయాన్నే 6:45 ప్రొసీడింగ్స్ పూర్తి చేసి అల్లు అర్జున్ను విడుదల చేశారు. ఎస్కార్ట్ ఇచ్చి ఇంటికి పంపించారు పోలీసులు. సో ఈ సందర్భంలో జైలు అధికారులు కూడా అధికారికంగా ప్రస్తుతం తెలియజేశారు అల్లు అర్జున్ విడుదల చేశామని. నిన్న రాత్రి 10 గంటల తర్వాత అల్లు అర్జున్ బెయిల్ పేపర్స్ తమకు అందాయి. అలాగే బెయిల్ పత్రాలు పరిశీలించి ఇవాళ ఉదయం ఆయనను విడుదల చేశామంటూ కూడా జైలు అధికారులు మీడియాకు సమాచారం అందించారు. హైకోర్టు ఆదేశాలతో అల్లు అర్జున్ను విడుదల చేశాం, అన్ని ప్రొసీడింగ్స్ పూర్తి చేసి ఆయన ఇంటికి పంపించి వేశామని కూడా చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతం అల్లు అర్జున్తో పాటు మరో 2 నిందితులను కూడా ఈరోజు ఉదయమే వారికి కూడా బెయిల్ లభించడంతో వారిని కూడా విడుదల చేశారు. దానికి సంబంధించి అధికారికంగా మీడియాకి సమాచారం అందించారు. సో సెక్యూరిటీ రీజన్స్తో వెనక గేట్ నుంచి పంపించాం. సో మీడియా కంటపడకుండా అల్లు అర్జున్ను ఇంటికి పంపించి వేశారు పోలీసులు. ప్రస్తుతం ఆయన నివాసం వద్ద చాలా పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటున్న సందర్భం. అయితే సందు చివరే బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరూ అటువైపు రాకుండా పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం లైవ్ ఫ్రేమ్ ద్వారా అల్లు అర్జున్ నివాసం నుంచి లైవ్ వీక్షిస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ ఉదయం 6:45 చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. వెనక గేట్ నుంచి ఆయన తన నివాసానికి బయలుదేరారు. అయితే సుమారుగా 20 నుంచి 25 నిమిషాల్లోపే ఆయన తన నివాసానికి చేరుకునే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. మార్నింగ్ ఎటువంటి ట్రాఫిక్ ఉండదు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన నివాసానికి రాకుండా ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అల్లు అర్జున్ చేరుకున్నట్టుగా సమాచారం అందుతోంది. అయితే ఎందుకు గీతా ఆర్ట్స్ కార్యాలయానికి ముందుగా వెళ్లారనేది దాని మీద సమాచారం అందాల్సి ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్ నివాసానికి పెద్ద ఎత్తున ఆయన కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటూ ఉన్నారు. సో ప్రస్తుతం మనం అల్లు అర్జున్ నివాసం నుంచి కూడా లైవ్ వీక్షిస్తూ ఉన్నాం. రైట్, ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గీతా ఆర్ట్స్ కార్యాలయానికి